శ్రీ గురుభ్యో నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా కన్యారాశి జాతకులకి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. మరి 355 రోజుల పాటు కొనసాగేటువంటి క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి జాతకులకి 49% వరకు అనుకూల ఫలితాలు వస్తుంటాయి. చాలామంది ఆదాయం ఎంత, వ్యయం ఎంత అని కూడా ఆలోచనలో ఉంటారు. నేను ఆదాయానికి వ్యయానికి వెళ్ళకండి, అవి బూటకాలు అని దానికి సంబంధించిన వివరాలు కూడా గతం చెప్పుకుంటూ వచ్చాను. ఈ క్రోధినామ సంవత్సరం సందర్భంగా మొట్టమొదటి చెప్పిన ఇంట్రడక్షన్ వీడియోలు కూడా ఆ వివరాలు తెలియజేశాను. కనుక ఈ పరంపరలో కనుక సంవత్సరంలోని గ్రహ సంచార స్థితిగతులను కనుక పరిశీలిస్తే 49% అనుకూల ఫలితాలు కన్యారాశి వారికి ఉంటాయి. అంటే 51% అనుకూలతలు తక్కువగా ఉంటాయి అని భావం. అయితే ఈ 51% వ్యతిరేకంగా ఉండేటువంటి ఫలితాలు ఏ సమయాల్లో ఉంటాయి అది ముందు తెలుసుకొని అక్కడ జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరం అంతా చక్కగా అనుకూలంగా మరింత మెరుగైన ఫలితాలతో ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 23వ తేదీ నుంచి జూలై నెల 12వ తేదీ వరకు, ఏప్రిల్ 23 నుంచి జూలై 12 వరకు అన్ని అంశాల్లో చక్కగా ఉంటుంది. అన్ని అంశాల్లో మరి వ్యతిరేకతలు ఎక్కడానికి అనుమానం వస్తుంది, అది కూడా చెప్తాను. అన్ని అంశాలంటే వృత్తి, వ్యాపారము, ఉద్యోగము, ఆరోగ్యము, వాహనము, గృహస్థానము, ధనస్థానము, దాంపత్య స్థానము, తోబుట్టువులతో కావచ్చు, తండ్రితో కావచ్చు, తల్లితో కావచ్చు, కొనుగోలు కావచ్చు, అమ్మకాలు కావచ్చు, అన్నింటా ఉంటుంది. పై అధికారులు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, కోరుకున్నటువంటి సీటు కావచ్చు, షేర్ బిజినెస్ కావచ్చు, ఎక్కడైనా ఎలాంటి వ్యతిరేకత ఉంటుంది. మరి వ్యతిరేకతలు ఉండేది ఎక్కడా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. డ్రైవింగ్లో మీరు వెళ్తుంటారు, డ్రైవ్ చేస్తూ పోతుంటే మీరు ఫోన్లో మాట్లాడటం, దిక్కులు చూస్తూ డ్రైవ్ చేయటము, లేకపోతే పరధ్యానంగా డ్రైవ్ చేస్తుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతే. కనుక అదే సమయంలోనే మీరు ఒక్కోసారి మీరు డ్రైవింగ్ చేయటం లేదు, రోడ్డుని నడుచుకుంటూ పోతుంటారు, మీ ఆలోచన మీద ఉంటారు, కానీ వెనక నుంచి వచ్చేవాడు కానీ ముందు నుంచి వచ్చేవాడు కానీ ఒక్కోసారి వారు ఏదన్నా కొంత రాంగ్ సైడ్లో రావటము, లేకపోతే వారి కష్టాలు వారికి ఉండొచ్చు, ఒక్కోసారి ప్రాపర్గా రాలేక కారణంగా సమస్యలు వస్తుంటాయి. మనం చూస్తుంటాం, వెహికల్ పోతూ పోతూ ఒక్కోసారి పట్టు తప్పి పక్క వాటిని గుద్దేస్తుంటుంది. అంటే ఇప్పుడైతే గుద్దుతుందని కాదు, ఇలాంటివి కొంత వ్యతిరేకతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మరొకటి ఏంటంటే, ఇన్ కేసు ఆ సమయంలో కొంచెం అనారోగ్యం లాంటిది ఉందనుకోండి, వైద్య నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. సొంత నిర్ణయాలు వద్దు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు చెప్పినట్టుగా విని దానికి తగ్గట్టుగా మందును మింగటానికి ప్రయత్నం చేయాలి. అంతే. ఏప్రిల్ 23 నుంచి జూలై 12 వరకు మాత్రమే. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉన్నటువంటి ఆ ఒక్క నెలలో వృత్తి, వ్యాపారం, దాంపత్యం, సంతానం, తోబుట్టువులు అంత అనుకూలమే. మానసికంగా హ్యాపీనెస్, శారీరకంగా హ్యాపీనెస్, గృహస్థానంలో అనుకూలతలు, ఉద్యోగంలో అనుకూలతలు, పై అధికారులతో అనుకూలతలు, అన్నింటి అనుకూలతలు. మరి ఏమిటి ప్రతికూలత అంటే, అనవసరమైన ఖర్చు పెరిగి తడిసి మోపడి కూర్చుంటుంది. అనవసర ఖర్చు పెరిగి తడిసి మోపడేది ఒక్కోసారి భారం పెరుగుతుంది, అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో కొంత వ్యతిరేకతలు ఉన్న కారణంగా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ని మీరు అటెండ్ కాలేక వాయిదా వేసుకుంటారు. ఎందుకు అటెండ్ కాలేదు? అక్కడికి వెళ్తే డబ్బు ఖర్చు అవుతుందేమో, సమయం వృధా అయిపోతుందేమో అని ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా ఒక్కోసారి వాయిదా వేసుకుంటారు. సో ఆగస్టు 15 సెప్టెంబర్ 15 మధ్యకాలంలో డబ్బు ధారాళంగా ఖర్చు అయిపోతుంది. అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. అవసరమైన ఖర్చులు కూడా తప్పదు, కానీ అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. మెహర్బానీ కోసం పోతారు, ఓ ఫంక్షనే ఉంటుంది,
అక్కడ ఏదో మీరు ఎంతో కొంత భాగం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఖర్చు పెట్టవలసిన దానికంటే కూడా 5 రెట్లు 6 రెట్లు అధికంగా ఖర్చు పెట్టి అప్పులు పాలయ్యేవారు ఉంటారు. కనుక ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య మీ మనసు నిలకడగా ఉంచుకొని నియంత్రణతో ఆలోచిస్తూ బుద్ధిబలంతో ఆలోచిస్తూ ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక 3వ పాయింట్, అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు కొన్ని టీవీ ఛానల్స్లో వాటిల్లో నేను కొంత తగ్గించి చెప్పే సమయం. ఇంచేతంటే వారు ఇచ్చే సమయం అక్కడ 3 లేక 4 నిమిషాలతో ముగిస్తుంటారు. భక్తి టీవీలో కూడా అలాగే జరిగింది. అది అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు మాత్రమే సుమా. మరి ఇది 2 మాసాలు. ఈ 2 మాసాలలో డబ్బు విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఆవేశంతో మాట్లాడకూడదు. తోబుట్టువులతో కూడా అత్యంత జాగ్రత్తగా మెలగాలి. డబ్బు విషయంలో జాగ్రత్త ఉండాలి. మాట్లాడే ప్రతి మాటలు కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. తోబుట్టు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అంతే. అవి తప్ప మిగిలినవన్నీ కూడా సంతాన విషయాలన్నా హైలైట్. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఉపాధి విషయాలు, రుణ సంబంధ లావాదేవీలు, షేర్ మార్కెట్, ఇక భాగస్వామ్య వ్యాపారాలు, దాంపత్య జీవితం, వివాహం కానటువంటి వారికి, వివాహం అయిన వారికి, ఆ తర్వాత ప్రేమికులకు అందరికీ అనుకూలమే. వాహన విషయం అనుకూలం, కొనుగోలు విషయం అనుకూలం, అమ్మకాల విషయం అనుకూలం. కనుక ఈ 3 పాయింట్లను జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 23 నుంచి జూలై 12వ తేదీ వరకు అప్రమత్తత ఉండాలి. డ్రైవింగ్లో కావచ్చు, అంటే పరధ్యానం పనికిరాదు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యకాలంలో ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు. అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ధనము, మాట తీరు, తోబుట్టువులు. అంతే. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మీకు మామూలుగా 49% వరకు అనుకూలతలు ఉంటాయి. జాగ్రత్త తీసుకుంటే ఇలాంటి అనుకూలతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అనుకూలతలు 49% అంటే ప్రతికూలతలు 51% ఉంది కదా. కనుక ఆ ప్రతికూలతలు తగ్గుతాయి. అక్టోబర్ 2వ తేదీ ఆ రోజున మీ రాశిలోనే ఒక సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. అది భారతదేశంలో కనపడదు. కానీ కనపడకపోయినప్పటికీ మీరేం వర్రీ కానక్కర్లేదు. అయ్యో ఇతర దేశాల్లో కనపడుతుంది, నా రాశిలో పడుతుంది అనుకుంటారేమో. ఏం కంగారు వద్దు. వీటన్నిటికీ ఈ మైనస్ పాయింట్ అన్నిటికీ కలిపినటువంటి ఒక ప్రత్యేక పరిహారం ఒకటి తెలియజేస్తున్నాను. ఈ పరిహారం ఎప్పుడు పాటిస్తారంటే జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ మధ్యకాలంలోనే. ఈ మధ్యకాలంలో 6 శనివారాలు 5 మంగళవారాలు వస్తాయి. 6 శనివారాలు 5 మంగళవారాలు. శనివారాల్లో రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 లోపల, మంగళవారంలో రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 లోపల రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాల సమయంలో ఏం చేయాలి? కేవలం 4 నిమిషాలు ఒంటి కాలు మీద నిలబడాలి. ఒంటి కాలు నిలబడాలి అనగానే ఏదో కంగారు పడిపోతారు చాలామంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 పాదాలు, ఇది కుడి పాదం, ఇది ఎడమ పాదం అనుకోండి. మామూలుగా పడమర దిశగా చూస్తూ, తూర్పు కాదు, ఉత్తరం కాదు, దక్షిణం కాదు, పడమర దిశగా చూస్తూ ఈ ఎడమ కాలుని కొద్దిగా పైకెత్తేసి ఓ స్టూల్ మీదనో, ఓ చైర్ మీదనో, లేక పీట మీదనో, అక్కడ బండ ఏదైనా ఎత్తుగా ఉంటే బండ మీదనో, లేకపోతే మెట్లుంటే మెట్ల మీదనో కొంచెం ఎత్తుగా పైకెత్తి పడమర దిశగా మీ ఫేస్ ఉండాలి. ఆ 4 నిమిషాలు ఇష్టదేవాన్ని ప్రార్థించండి. ఈవెన్ ఆఫీస్లో అయినా పర్వాలే, ఇంట్లో అయినా పర్వాలే. 4 నిమిషాలు. సహజంగా మనం అప్పుడు మాట్లాడేటప్పుడు ఒక్కోసారి కాలి ఎత్తి అక్కడ ఏదైనా మెట్టు ఏదైనా ఉంటే మెట్టు మీద పెట్టి మాట్లాడుతుంటాం, ఫోన్ మాట్లాడటం ఏదో చేస్తుంటాం. కనుక ఇది నమస్కారాలు, సూర్య నమస్కారాలు ప్రత్యేకంగా ఆ ఒంటి కాలు మీద చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తారు. దానికి సంబంధించింది రిలేటెడ్ కనుక ఒక 4 నిమిషాలు. అయితే కొన్ని పర్టికులర్గా ఈ మంగళవారాలు, ఈ శనివారాన్ని నేను భక్తి టీవీలో చెప్పడం జరిగింది. కానీ అవకాశం ఉన్నంత మేర 6 శనివారాలు 5 మంగళవారాలు పాటించడం ప్రయత్నించండి. 1-2 మిస్ అయినా కూడా ఇబ్బంది పడనక్కర్లేదు. ఋతు సమయం కనుక స్త్రీలకు ఉంటే ఆ సమయంలో పాటించవద్దు.
కనుక ఈ చిన్నపాటి పరిహారాన్ని పాటిస్తే చక్కగా అనుకూలతలు రావటానికి, మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి పరిస్థితులు సానుకూల దిశగా ముందుకు వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.